ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సందేశం వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని వారములుగా మనము స్పిరిచువల్ సపరేషన్, ఆత్మీయ ఏర్పాటు అనేటటువంటి అంశం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా మనము మరి కొన్ని వచనములను మనము ధ్యానము చేద్దాం. 16వ వచనం, 17వ వచనం, 18వ వచనంలోనికి మనము వెళ్దాం. చదువుదాం మనం ఆ యొక్క వాక్య భాగమును. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. కావున అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ యొక్క సమయంలో మనము ఈ విషయాలను ధ్యానం చేస్తున్నాం. నేను వారిలో నివసించి సంచరింతును. ఇది మరి మనకు కనబడుతున్నది 16వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి, ఆత్మీయ వేర్పాటులో వారిలో అంటున్నాడు. ముందుగా వారు ఎవరు అని అంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా ఉన్నవారు, నీతికి దుర్నీతికి సాంగత్యము లేనటువంటి వారు, వెలుగునకు చీకటితో పొత్తు లేనటువంటి వారు, బెలియాలతో సంబంధము లేనటువంటి వారు, అవిశ్వాసితో పాలు లేనటువంటి వారు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేనటువంటి వారు, దేవుని ఆలయమై ఉన్నటువంటి వారు అని దాని అర్థం. ఇక్కడ వారిలో వారు ఎవరు అని మనము ఆలోచన చేస్తే, అవిశ్వాసులతో జోడుగా లేనటువంటి వారు, దుర్నీతితో సాంగత్యము లేనటువంటి వారు, చీకటితో పొత్తు లేనటువంటి వారు, బెలియాలతో సంబంధం లేనటువంటి వారు, అవిశ్వాసులతో పాలు లేనటువంటి వారు, దేవుని ఆలయముతో విగ్రహములతో పొందిక లేనటువంటి వారు, జీవము గల దేవుని ఆలయమై ఉన్నటువంటి వారు. అయితే వీరందరిలో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వారందరిలో నేను మరి ఏమంటున్నాడు, నివసిస్తాను అంటున్నాడు. మై డ్వెల్లింగ్ ప్లేస్, నేను నివసించేటటువంటి స్థలము అది అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. గమనించుదాం, ఇక్కడ నేను అంటున్నాడు. అయాం లేదా ఐ, నేను చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క ఐ లేదా అయాం అనేటటువంటి పదం, ఈ రెండు ఒకే దానికి సంబంధించినటువంటివి. 300కు పైగా వాడబడినది. ఐ లేదా అయాం 300 times mentioned in the Bible, above 300 times.
I am. This is the words used only for the God. I am. ఇది కేవలము దేవునికి మాత్రమే వాడబడినటువంటిది. ఇన్ తెలుగు వీ కెన్ సే దట్, ఏమంటాం, అహం బ్రహ్మాస్మి, నేనే అనేటటువంటిది, లేదా నేనే అహం అనేటటువంటిది. చూద్దాం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటాడు కదా, నేను అని ఎక్కడ మాట్లాడతాడు? నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే మోషతో చెప్తూ ఉంటాడు, అయ్యా మరి ఐగుప్తులో ఉన్నటువంటి నీ ప్రజలు, వారికి నువ్వెవరు అని ఏమని చెప్పాలి? అప్పుడు చెప్పు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేనే సర్వోన్నతమైనటువంటి దేవుడను, సర్వోన్నతమైనటువంటి వాడను అని చెప్పు అంటాడు. అంటే నేనే, ఆయన తనను తానుగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు. మరి మీరే కాబట్టి నేను అదే విధంగా చెప్తాను అని అంటాడు. అయితే ప్రభునందు ప్రియులారా, నేనే వారికి నేనే అంటున్నాడు ఆయన అంతగా మన కొరకు దైవంగా ఉన్నప్పుడు మనము ఆయన వైపు చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ తెలియజేస్తున్నది చూద్దాం. మరి ఇదే విషయాన్ని ఏమన్నారు దీనిని అని అంటే, గ్రీక్లో కోయినే అన్నారు, కోయినే. తర్వాత ఆ టర్మ్, దాన్ని వాడేటటువంటి ధనము ఎగో ఎమి, ఐ లేదా అయామ్గా దీన్ని వాడారు. మరి దీనిని మనము చూస్తే బైబిల్లో 300 సార్ల కంటే ఎక్కువగా వాడబడినటువంటిది ఐ లేదా అయామ్ అని చూస్తూ ఉన్నాం. మరి కృత నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలోనే దాదాపుగా 6-7 సార్లు ఇది ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. కృత నిబంధన గ్రంథంలో మరి దీనిని మనము చూడగలుగుతాం ఎక్కువగా. కృత నిబంధన గ్రంథంలో యోహాను సువార్తలో ఈ యొక్క విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్తలో చూద్దాం. మొదటగా ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే. ఏమంటున్నాడు? జీవాహారము, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని దేవుడు వాడుతూ ఉన్నాడు. జీవాహారము నేనే అంటున్నాడు. తర్వాత 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ యొక్క విషయము, అందుకు యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకానికి వెలుగై ఉన్నాను. అంటే దేవుడు వారిలో ఉండేటటువంటి విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. వారిలో ఉండేటటువంటి, నేను ఏ విధంగా వాళ్లకు దేవుడనై ఉంటాను అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, మరి 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం ఒక విషయాన్ని మనము చూస్తాం. 10వ అధ్యాయం 9వ వచనంలో,
గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇక్కడ ఆయన అంటున్నాడు ఆ యొక్క షీప్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళేటటువంటి గేట్ నేనే అయ్యున్నాను, ఎంట్రన్స్ నేనే అయ్యున్నాను. ఎక్కడికి? పరలోకమునకు. ఇంకా 10:11 ఒక మాట కూడా వ్రాయబడి ఉన్నది. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ద వే. ఇంకా చెప్తా ఉన్నాడు 11వ అధ్యాయం 25వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. 11:25లో తెలియజేస్తున్నటువంటి మాటను కూడా మనం గమనించుదాం. పునరుత్థానమును జీవమును నేనే, రిజరక్షన్ అండ్ లైఫ్. అంటే ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు నేనే నేనే అనేటటువంటి విషయాన్ని సంబోధిస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నటువంటి మాటలు. కాబట్టి ప్రియులారా, మనము అనుకున్నట్టుగా కాదు, నేనే అనేటటువంటిది ఎప్పుడు మనం చెప్తాము? అన్నిటి మీద మనకు అధికారం కలిగినప్పుడు మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు నేనే నేనే అనేటటువంటిది. నేనే 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 వారిలో నివసించెదను, నివసించి సంచరింతును. ఎందుకు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. ఇంకా ఎవరిలో నివసిస్తాడు, ఎవరిలో సంచరిస్తాడు అని ఆలోచన చేస్తే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఎవరెవరు అని మనం గమనిస్తే విశ్వాసులు, కాపరులు, ప్రవక్తలు, సువార్థికులు, అపోస్తలులు, ఉపదేశకులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఇంకా ఎవరెవరిలో ఆయన నివసించి సంచరిస్తాడు? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిలో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిలో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో, నిన్ను నీవు రక్షించుకొని కాపాడుకొని నీ సాక్ష్య జీవితమును సరిగ్గా నిలుపుకున్నటువంటి వారిలో ఆయన నివసించి సంచరించేది. వాక్యం చెప్తున్నటువంటి మాట ప్రియులారా, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరించును. మనం ఇక్కడ చూసాం వారెవరు, ఎవరిలో నివసిస్తాడు దేవుడు అనేటటువంటిది. నేను అనేటటువంటి మాటను కూడా మనం చూసాం. Here is the 3 words. Number 1, I or I am. Number 2, them or they, them. రెండవది సంచరిస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం చూసేటటువంటి విషయాలను ఏ ఒక్కదానిలోనికైనాను సరే అనుగుణంగా ఉన్నావా? అపొస్తలుడైన పౌలు ఈ మాటలను ఎందుకు రాస్తూ ఉన్నాడు అంటే, అక్కడ కోరింథీలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఎట్లా ఉన్నది అంటే, ఒక్కటి చెప్తాను నేను అక్కడ ఆ యొక్క విషయం, ఆ యొక్క కోరింథీ పట్టణం గురించి. ఇది గ్రీస్ పట్టణానికి దగ్గరగా
కోరింథీ పట్టణం అనేటటువంటిది ఉందన్నమాట. ఈ యొక్క కోరింథీ పట్టణము బహుగా అభివృద్ధి చెందినటువంటిది, ఆర్థికంగా ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందినటువంటిది, అభివృద్ధి ఎక్కువగా కలిగినటువంటిది. ఆర్థిక అభివృద్ధిలో అతివృష్టి ఎక్కువగా ఉన్నటువంటిది, వ్యాపారం ఎక్కువగా ఉన్నటువంటిది, ట్రేడ్ ఎక్కువగా జరిగేది, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కువగా జరిగేది. అటువంటి ప్రాంతంలో ఆ యొక్క కోరింథీ పట్టణం మధ్యలో ఒక రాయి, పెద్ద రాయి ఉండేది. దాని మీద ఒక ప్రతిమ ఉండేది. ఆ ప్రతిమ పేరు ఏంటంటే డయానా, ఆర్టెమిస్ అనేటటువంటి పేరు దానికి ఉండేది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ప్రేమించేటటువంటి దేవత. అయితే ఆ యొక్క టెంపుల్ పేరు మీద అక్కడ అనేకమైనటువంటి తుచ్చమైన కార్యాలు, నీచమైనటువంటి కార్యాలు అక్కడ జరిగేటటువంటివి. అల్లరితో కూడిన ఆటపాటలు అక్కడ జరిగేటటువంటివి. వారందరికీ ఈ మాటలు చెప్తారు. మీరు అందులో నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, మరి కాపాడుకునేటటువంటి వారి లోపలికి నేను వచ్చి నివాసం చేసి వారిలో సంచరింతును అని అంటున్నాడు దేవుడు. ఇంకా వారికి ఏ విధంగా వారి లోపల సంచరించాడు అని అంటే, పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఆయన వారితో సంచరించాడు. వారిని విడువకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు. మరి అలనాడు వారిని కాపాడిన దేవుడే ఈనాడు యేసుక్రీస్తుగా నీ కొరకు నా కొరకు జన్మించి ప్రాణం పెట్టాడు. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు కొరింథీ ప్రజలకు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన నిన్ను నన్ను విడువడు, ఎడబాయడు, కొనుకోడు, నిద్రపోడు, కాపాడుతాడు. మనం ప్రేమించకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. చూడు ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని బిడ్డ, మనము ఏ విధమైనటువంటి దానిలో ఉన్నామనేటటువంటి దానిని మనము పరీక్ష చేసుకోవాలి. అందుకే ఈ యొక్క వాక్యం, నేను వారిలో మరి ఈ విధంగా ఉందును అని అంటాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో, నిన్ను నీవు రక్షించుకొని, నీ బోధను నీవు కాపాడుకొని, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకున్నప్పుడు ఆయన నీ లోపల నివసిస్తాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం నుంచి 19 వరకు, నీ హృదయం ఆయన ఆలయం, ఆయన నివసించేటటువంటి మందిరం. నీ హృదయంలో ఆయన నిలుపుకోలేవా? ఆయనలో ఉండలేవా అని వాక్యం సెలవిస్తుంది. రైట్, ఇది మొదటిగా చూస్తున్నాం. రెండవదిగా ఏమంటున్నాడు అంటే, నేను వారి దేవుడనయుందును, నేను వారి దేవుడనయుందును, నేను వారి దేవుడనయుందును. ఐ విల్ బి దేర్ గాడ్. ఇప్పుడే విన్నాం కదా, మరి వారు ఎవరు అనేటటువంటి వారు, వారికి దేవుడనయుందును అంటున్నాడు. మనం చూస్తాం ప్రియులారా, ఏమని అని అంటే, నేను నిర్గమకాండము 29వ అధ్యాయం 45వ వచనం లోపల అంటాడు, నేను ఇశ్రాయేలీయులలో నివసించి వారికి దేవుడనయుందును, పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా వారిలో ఉందును, వారికి దేవుడనయుందును. ఇంకా ఇవి మాత్రమేనా అని మనము అనుకుంటే సరిపోదు, చాలా విషయాలు ఉన్నాయి. లేవియకాండము 26వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తే, లేవియకాండము 26:12లో గమనిస్తే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. దేవుడు అంటున్నాడు, ఆయన నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడనయుందును. అంటే ఇక్కడ రెండవది, నేను మీకు దేవుడనయుందును, మీకు
ఆయనను ఒప్పుకున్నటువంటి వారు, ఆయనలో రక్షణ పొందినటువంటి వారు, పాపక్షమాపణ పొందినటువంటి వారు, పశ్చాత్తాపం పొందినటువంటి వారు, నీవే నాకు దైవం అనుకున్నటువంటి వారు, వారందరికీ అంటున్నాడు నేను నీకు దేవుడనయ్యుందును అంటున్నాడు. ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనము చూస్తాం. 26 యెహెజ్కేలు గ్రంథం 37:26లో నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. దేవుడు వారికి దేవుడై ఉండడమే మాత్రమే కాదు, వారితో ఉంటాడు, వారితో నిబంధన చేస్తాడు, వారిని విస్తరింపజేస్తాడు, వారిని స్థిరపరుస్తాడు, వారి మధ్య పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. ఆయన ఉండుట అనంటే ఇన్ని వస్తున్నాయి. ఇంకేమంటున్నాడు, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారికి దేవుడనై వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. చక్కని మాట. దేవుడై ఉంటాడు. ఇగో ఇన్ని విధాలుగా చెప్తూ ఉన్నాడు. ఆయన నిత్య నిబంధనను మనతో స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలులకు చెప్పినటువంటి మాటలు మనకు కూడా వర్తిస్తాయని నేను తలంచుతూ ఉన్నాను. దేవుడు ఎవరిని కూడా అన్యాయస్తులుగా విడవడు. ఇంకా ఉన్నటువంటి మాటలను మనము గమనించుదాం. ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని విషయాలను, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ముప్పై ఎనిమిదవ వచనం, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును చేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు. నేను వారితో ఉంటాను. ఇంకేమంటున్నాడు, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు కుమారులై ఉంటారు. నీవు ఆయనకు కుమారుడు, ఆయన నీకు దేవుడు, ఆయన నీకు ఏ భయము కలగకుండానట్లు చేస్తూ ఉన్నాడు, ఏక హృదయమును కలుగజేస్తున్నాడు, ఏక మార్గమును కలుగజేస్తూ ఉన్నాడు, మరి మేలు కలుగునట్లుగా చేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ కూడా నీవు ఎప్పుడు విడవకుండా ఉండినట్లు నీ హృదయములో ఆయన గూర్చినటువంటి భయభక్తిని నింపుతూ ఉన్నాడు. అది ఆయన ఇచ్చేటటువంటిది గొప్పది. అయితే ప్రియులారా, మరి మనం చూడాలి, మన వాక్యమును అర్థం చేసుకోవాలి, వాక్యమును మనము అర్థం చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. చూడండి, మరి ఇర్మియా గ్రంథం 31:3 వచనంలో, మరి ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీయులు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, ఏదట, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద నా దాన్ని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నివసించడమే కాదు, ధర్మ విధులను న్యాయ విధులను ఉంచుతానంటున్నాడు, చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమి ఉందో మరి వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, మొదటిగా ఏమిన్నాం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారి దేవుడునయ్యుందును.
వారికి అంటే కొంతమందికి, వారందరికీ నేను దేవుడను. వారందరినీ నేను దేవుడను అంటున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఒక కమాండ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే వారు నాకు ప్రజలయ్యుందురు. మూడవదిగా ఏమంటున్నాడు? వారు నాకు ప్రజలయ్యుందురు. They shall be my people. వారు నా ప్రజలయ్యుందురు. మీరు నాకు ప్రజలైతారా? కాదు. వారు నా ప్రజలయ్యుందురు అంతే. అతడు నాకు సహాయం చేసేటటువంటి వాడు అంతే. ఎందుకంటే నేను వారి దేవుడను, నేను వారిలో సంచరించుచున్నటువంటి వాడను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వారి ఆత్మీయ జీవితములను సపరేట్ చేసుకుంటూ ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాలను సపరేట్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఏమంటారు? వారు నా ప్రజలై ఉందురు. ఎట్లా వారు ప్రజలై ఉంటారు? నా పేరు పెట్టబడిన నా జనులు. రెండవ దేవృత్తాంతములు 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల I will be their God. They will be my people. They shall be my people. వారు నా ప్రజలై ఉందురు. వాళ్ళు వెతకాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు వారి యొక్క పాత జీవితంలో నుంచి వాళ్ళు రావాలి, వాళ్ళు దానంతా కూడా వదులుకోవాలి. దే బికేమ్ న్యూ. ఎప్పుడైతే దేవుడు వారిలో నివసిస్తున్నాడో, వారిలో ధర్మశాస్త్రం ఉంది, వారిలో నీతి మార్గం ఉంది, వారిలో ఏక మార్గం ఉంది, వారిలో ఏక హృదయం ఉంది, వారిలో ప్రేమించే మనసు ఉంది, వారు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి వారు, ఎన్నుకొనబడినటువంటి వారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో 19వ వచనంలో అంటాడు కదా, ఐ హావ్ చోజన్ యూ. మీరు లోకంలో నుండి ఎన్నుకొనబడినటువంటి వారు. ఐ హావ్ సెలెక్టెడ్ యూ. కాబట్టి ప్రియులారా చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరేం చేయాలంట? కలవరపడొద్దు, దుఃఖపడొద్దు. అదే చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ద్వేషించినప్పుడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు దానికి చింత చేయొద్దు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పశ్చాత్తాపము నొందినటువంటి వారు దేవుని ప్రజలై ఉంటారు. అపొస్తలుల కార్యము 2:38. రిపెంట్, మారు మనస్సుతో కూడిన పశ్చాత్తాపం. దేవుని ప్రజలై ఉన్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సపరేట్గా చేసుకుంటే, ఆయన ఇక్కడ 3 విషయాలను మనం చూసాము. మొదటిది ఏమంటా? నేను వారిలో నివసించి సంచరించును. I will dwell among them and walk, and I will be their God. They shall be my people. సో అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు అక్కడ? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, మీరు బయలు వెళ్ళండి. కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళాలి. ఎవరి మధ్య నుండి అంట?
బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్నటువంటి వారి మధ్య నుండి, సాతాను కార్యాలు చేస్తున్నటువంటి వారి మధ్యలో నుండి, అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నటువంటి వారి మధ్యలో నుండి, తంత్ర మంత్ర విద్యలు చేస్తున్నటువంటి వారి మధ్యలో నుండి మీరేం చేయాలంట? కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. వై? యు ఆర్ కాల్డ్ యాజ్ ద చర్చ్. చర్చ్ అన్నప్పుడే నువ్వు పిలువబడినటువంటి వాడు. ఎక్కడి నుంచి? సమాజంలో నుండి, ఒక గుంపులో నుండి నువ్వు పిలువబడినటువంటి వాడు. కాబట్టి నువ్వు రా బయటకు, సపరేట్గా ఉండు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 16:17లో భేదములు ఆటంకములను కలుగజేయు వారి మధ్యలో నుండి నువ్వు రావాలి అంటున్నాడు. వారి మధ్యలో నుండి, ఎవరి మధ్యలో నుండి? ఇగో, భేదములు ఆటంకములు కలుగజేయు వారి మధ్యలో నుండి నువ్వు తొలగిపో, అంటే వెళ్ళిపో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాల్లో నిష్ఫలమైన అంధకార క్రియలలోనూ పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. అంటే అక్కడ నుంచి నువ్వు ఖండించి వాటిని చేయకుండా అక్కడికి వెళ్ళకుండా ఉన్నటువంటి వాడవై ఉన్నావు. ఈ విధంగా నువ్వు బయటికి రావాలి. యోహాను సువార్త 11:43లో అక్కడ చెప్తున్నాడు, లాజరు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ డెడ్. మృతులలో నుండి నువ్వు బయటకు రా. బాధల చేత పీడింపబడుతున్నటువంటి వాడు బయటకు రా. మరణం నిన్ను మృంగి వేసినది, నువ్వు బయటకు రా. అపాయముల చేత ఉన్నటువంటి వాడా, నువ్వు బయటకు రా. విడుదల నందు. సాతాను చేత బంధింపబడి పీడింపబడుతున్నటువంటి వాడా, బయటకు రా. ఆర్థిక ఇబ్బందులలో నుంచి నువ్వు సతమతమైపోతున్నావా? యు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఆ యొక్క ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, శోధనల చేత. కాబట్టి ఇంకా చెప్తూ ఉన్నాడు, కమ్ అవుట్, కమ్ అవుట్. లాజరు, నువ్వు మరణం నుండి జీవమునకు రా. ఈరోజు వాక్యము వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఇంకా మరణావస్థలోనే ఉంటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు బయటకు రా. లీవ్ ఎవ్రీథింగ్, లీవ్ ఓల్డ్ థింగ్స్. పాత జీవితాన్ని వదిలిపెట్టు, పాత విషయాలను వదిలిపెట్టు. కమ్ జాయిన్ విత్ అస్, కమ్ జాయిన్ విత్ గాడ్. వాక్యంలో అడుగుతా ఉన్నాడు, నువ్వు దేవునికి ప్రజగా ఉంటే ఆయన ఈ విధమైనటువంటిది చేస్తానని శ్రమిస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3-5 వరకు, హితబోధ కాక, దేవుని యొక్క వాక్యమును కాక వేరే యొక్క వాక్యమును మీ దగ్గరికి తీసుకొని వచ్చి బోధిస్తున్నప్పుడు వారి మధ్యలో నుంచి లేచి బయటికి రావాలి. యు కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. వై? బికాజ్ దట్ ఈస్ నాట్ God's word or good news. అందుకనే అనేకమైనటువంటి వారు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు. మోసపుచ్చకుండా మిమ్మల్ని మీరు చూసుకోనండి. మోసపరచబడబోకు అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి వాక్యం చెప్తూ ఉంది దేవుని బిడ్డ. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వరకు చూస్తే, కపట సహోదరులలో నుండి నువ్వు బయటికి రావాలి. కపట సహోదరులలో నుండి నువ్వు బయటకు రావాలి. ఆ యొక్క నీ యొక్క ఫ్రెండ్షిప్ ఏ విధమైనటువంటి, నీ సహవాసము ఎవరితో, వారి మధ్యలో నుండి యు ఫ్లీ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. మీ యొక్క స్నేహితుల మధ్యలో నుండి నువ్వు పారిపోవాలి. ఎందుకంటే వారు పైకి ఒకటిగా ఆలోచిస్తారు, లోపల ఒకటి జరిగిస్తారు. ఇంకా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అక్రమముగా నడుచుకొని వారిలో నుండి నువ్వు బయటకు రావాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఇవన్నీ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవి. క్రమము లేకుండా జీవించేటటువంటి వారు, అక్రమమైనటువంటి వారు. కాబట్టి వారిలో నుండి నువ్వు బయటికి రావాలి, ప్రత్యేకంగా ఉండాలి.
ప్రతి విధమైన కీడులో నుండి నువ్వు బయటికి రావాలి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో నుంచి ఏమంటున్నాడు? నువ్వు బయటకు రావాలి, బయటకు రావాలి. అంత మాత్రమే కాకుండా చెప్తున్నాడు, ఏమంటున్నాడు? బయటికి వస్తే సరిపోదు. ఏమంటున్నాడు అంటే యు బీ సపరేట్ ఫ్రమ్ దెమ్. బయటికి వచ్చినంత మాత్రం సరిపోదు. బీ సపరేట్ ఫ్రమ్ దెమ్, ఏమంటే ప్రత్యేకంగా ఉండు. బీ ఏ హోలీ మ్యాన్, హోలీ పర్సన్, బీ ఏ హోలీ చర్చ్, బీ ఏ హోలీ కమ్యూనిటీ, బీ ఏ హోలీ ఎట్ యువర్ వర్క్, be holy when you are speaking, be holy when you are thinking. నువ్వు పరిశుద్ధంగా ఉండు, మాటలోను పవిత్రంగా ఉండు అని తెలియజేస్తున్నాడు. మీరు ప్రత్యేకింపబడిన వారు కాబట్టి ప్రత్యేకంగా ఉండుడి. మీరు ఈ సమాజంలో నుండి పిలువబడినటువంటి వారు. సంఖ్యాకాండం 16:20. ఇజ్రా గ్రంథము 6:21. తమ్మును తాము ప్రత్యేకించిన వారందరూ వచ్చి ప్రత్యేకంగా ఉండుడి. మీరు లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారు, మీరు సమాజంలో నుండి ప్రత్యేకింపబడినటువంటి వారు కాబట్టి ఎట్లుండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి దేవుని యొక్క మాటలు. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తూ ఉన్నాడు పౌలు గారు. రావాలి మీరు బయటకు, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇంకొకటి చెప్తూ ఉన్నాడు అక్కడ, టచ్ నో అన్క్లీన్ థింగ్స్. అపవిత్రమైన దానిని ముట్టకుడి. టచ్ నో అన్క్లీన్ థింగ్స్. అపవిత్రమైన దానిని ముట్టకు. యూ షుడ్ నాట్ టచ్ అన్క్లీన్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఫుడ్, అది ఒకవేళ ఆహారమే అయినా, అది ఒకవేళ వస్త్రమే అయినా, అది ఒక గోల్డ్ అయినా, అది ఒక ఏమంటాం ట్రెజరీ, మనీ అయినా, అన్క్లీన్ ఏది కూడా ముట్టకూడదు. జస్ట్ యు సీ అన్క్లీన్ గురించి, దాని గురించి, అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టకుడి అనేటటువంటి దాని గురించి లేవియా గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 32 వరకు. నీవు అపవిత్రుడవైతుటావు అని చెప్తూ ఉంటుంటాడు. కాబట్టి అపవిత్రుడవు కాకు. డోంట్ టచ్ అన్క్లీన్ థింగ్స్. దెన్ డోంట్ స్పీక్ అన్క్లీన్ థింగ్స్. డోంట్ స్పీక్ అన్క్లీన్ వర్డ్స్. You should not be a lawless person. You should be a law person. You have to obey the law. Dear friends, please understand the God's word and apply yourself and follow the Bible. The Bible makes you a good person. How to live in the world, how to speak with others, how to behave with others. Without the Bible, nothing. There is no nothing. So,
ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యూ షుడ్ నాట్ బి ఏ హోలీ అన్హోలీ, యూ షుడ్ బి ఏ హోలీ. When God, Jesus Christ comes in His second coming, if you are be a holy, you will be a raised from the dead. You will be a ascend with Jesus Christ, and God will take you into mid heavens. దేవుడు తన యొక్క రెండవ రాకడలో వచ్చినప్పుడు నిన్ను మరణంలో నుండి లేపి పునరుద్ధానమును కలుగజేసి రిజరక్షన్ ఇచ్చి తాను ఉండేటటువంటి మధ్య ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ గొప్ప విందులో, ఒక గొప్ప పార్టీలో నిన్ను పాల్గొనేలా చేస్తాడు. సో ఈ విధంగా చేస్తే ఏందంట, దేవుడు నివసించి సంచరించేటటువంటి బిడ్డగా ఉండి ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత దేవుడు మన మధ్యలో, దేవుడు నేను వారి దేవుడినైందును, మనకు దేవుడుగా ఉండులాగున మన ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలా. వారి మధ్యలో నుండి బయలు వెళ్ళిటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలా. మనము ప్రజలమై ఉండేటటువంటి విధంగా ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలా. మనము ప్రత్యేకంగా ఉండేటటువంటి వారంగా ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలా. మరి అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉన్నట్లుగా ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏమంటున్నాడు కదా, నేను మిమ్మును చేర్చుకొందును, ఐ విల్ హగ్ యూ, నేను నిన్ను చేర్చుకొందును, నేను మిమ్మును చేర్చుకొందును, మీరు నాతో కలిసి ఉందురు, మీరు నాకు నేను మీకు తండ్రిని అయ్యిందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు అయ్యిందురు. మనం ఈ విధంగా ఉంటే, ఏ విధంగా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా, మరి క్రీస్తునకు బెలియాలితో సంబంధం లేకుండా, దేవుని ఆలయమునకు విగ్రహములతో సంబంధం లేకుండా, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాటన్నిటి విధానముగా మనము ఉంటే, ఆయన అంటున్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉందామా? ఆ విధంగా జీవిద్దామా? ఆ విధంగా ఉండి మన జీవితంలో క్రీస్తుకు సమర్పించుకుందామా? మనల్ని మనం క్రీస్తులో సంపూర్ణులుగా మన జీవితములను మార్చుకొని ఆత్మీయ జీవితాన్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో జీవించి ప్రభు కొరకు సాక్షులముగా జీవించడము గాక. దేవుడు వాక్యమును మనందరికీ దయచేయను గాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, ఆత్మీయ జీవితమును సపరేట్గా చేసుకోమని చెప్పినటువంటి దేవా, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు 2వ పత్రికలో రాశాడు. 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు అవి గడిచిన కొన్ని వారాలుగా మనం వింటున్నాము. ఒక 1 month నుంచి వింటున్నాము. ప్రభువా, మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ఈ దినమున నేను వారిలో నివసించి సంచరించును, వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నాను. ప్రభువా, ఈ మాటలన్నిటినీ ద్వారా మాకు ఆదరణ కలిగిస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రములు. నాయన, ఈ యొక్క వాక్య ప్రకారంగా జీవించాలనుకున్నటువంటి బిడ్డలను తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలతో మీరు ఉండండి. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుటకు చింతిస్తూ ఉన్నారో ప్రభా, వారికి సరైనటువంటి సరాలమును అనుగ్రహించండి. మాట్లాడుటకు ఆలోచన విధానమును మార్చండి. నీ బిడ్డలుగా వారిని చేసుకొనమని, వారిలో మీరుండమని, మీ ఆత్మను ఉంచమని, మీ పరిశుద్ధాత్మతో వారిని పరిశుద్ధపరచమని, మీరు పరిశుద్ధులై ఉన్నారు కాబట్టి నేను పరిశుద్ధులుగా ఉండటం సహాయం చేయమని
సంఘమును పరిశుద్ధతగా ఉండటకు సహాయం చేయమని, అన్క్లీన్గా ఉన్నటువంటి వాటన్నిటిని ఏవి కూడా ముట్టకుండా మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించమని దేవా మీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు తెలియపరుస్తూ ఈ ఆదివారమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు వందనాలు తెలియపరుస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దీవెన, కాపుదల, ఆశీర్వాదము, సంరక్షణ ఇక్కడ చేరిన మనందరికీ, వాక్యం విన్న బిడ్డలందరికీ, వినబోతున్న బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము బహుగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.